హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 103కి అయితే అందరూ స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే December 21, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. ఈ వీడియోస్ మీకు నచ్చి యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ లైక్ అయితే చేయండి, లేకపోతే అవసరం లేదు. లేట్ చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ నుంచి చూసుకున్నాం, మనకి జియో నుంచి జియో ఎయిర్ ట్యాగ్ గో అనే ఒక ట్యాగ్ని అయితే లాంచ్ చేసింది జియో. అయితే ఇంతకుముందుకు జియో ఎయిర్ ట్యాగ్ని లాంచ్ చేసింది, ఇప్పుడు జియో ఎయిర్ ట్యాగ్ గో అనే ఈ ట్యాగ్ని అయితే లాంచ్ చేసింది. ఈ ట్యాగ్ మనకి గూగుల్ ఫైండ్ మై డివైస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. మనం ఈ ట్యాగ్ని గూగుల్ ఫైండ్ మై డివైస్లో యాడ్ చేసుకొని డైరెక్ట్గా అయితే యాప్ నుంచి అయితే చూసుకోవచ్చు. అలాగే ఇది మనకి ప్రైస్ చూసుకుంటే 1500 అయితే పెట్టారు. ఒకవేళ మీరు దీన్ని కొనాలనుకుంటే అమెజాన్లో అవైలబుల్గా ఉంది, ఒకవేళ కొనాలనుకుంటే కొనవచ్చు. ఇప్పుడైతే మనకి యాపిల్ నుంచి కానీ సామ్సంగ్ నుంచి కానీ ఆల్రెడీ ఎయిర్ ట్యాగ్స్ అయితే ఉన్నాయి. యాపిల్ మనకి ఓన్లీ యాపిల్ డివైస్కి సపోర్ట్ చేస్తే, సామ్సంగ్ ఉన్నాయి ఆండ్రాయిడ్ ఫోన్స్కి, కాకపోతే వాటి ప్రైస్ చాలా ఎక్కువ అయితే ఉంటుంది. బట్ ఈ జియోకి సంబంధించిన ఎయిర్ ట్యాగ్స్ అయితే మనకి బడ్జెట్లో అయితే వస్తాయి. ఒకవేళ మీరు కొనాలనుకుంటే అమెజాన్లో ఏదైతే లభిస్తుంది, మీరు 1500 పెట్టి కొనాలనుకుంటే ఈ జియో ఎయిర్ ట్యాగ్ గో అయితే కొనవచ్చు. ఇక నెక్స్ట్ తీసుకున్నా మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్లో అయితే ఒక అప్డేట్లో కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. వాట్సాప్లో మనం వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు కొన్ని ఎఫెక్ట్స్ అయితే తీసుకొచ్చారు. ఇంతకుముందుకు మనకి వీడియో కాల్స్లో కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉండేటివి, కానీ ఈసారి ఈ అప్డేట్లో ఇంకొన్ని అయితే యాడ్ చేశారు ఎఫెక్ట్స్ అయితే. ఇవి చాలా బాగున్నాయి చూడడానికి అయితే. అలాగే ఈసారి మనకి కొన్ని స్టిక్కర్స్ కూడా యాడ్ చేశారు. మనకి న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి న్యూ ఇయర్కి సంబంధించిన కొన్ని స్టిక్కర్స్ కూడా యాడ్ చేశారు. ఒకవేళ మీరు వాట్సాప్ యూస్ చేస్తున్నట్లయితే వాట్సాప్ని అయితే అప్డేట్ చేసుకోండి. వాట్సాప్ వీడియో కాల్లో కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయినాయి కొత్తవి. అలాగే స్టిక్కర్స్ కూడా కొన్ని యాడ్ చేశారు న్యూ ఇయర్కి సంబంధించినవి. మీరైతే వెంటనే మీ వాట్సాప్ని అప్డేట్ చేసుకుని ఈ ఫీచర్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ తీసుకున్న మనకి చాట్ జీపీటీ నుంచి. చాట్ జీపీటీని మనం యూజ్ చేయాలంటే ఒకటి యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ నుంచి యూజ్ చేసుకోవచ్చు, ఇంకొకటి మనం వెబ్సైట్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ చాట్ జీపీటీని ఇక్కడ నుంచి మనం వాట్సాప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ ఫీచర్ మన ఇండియాలో అవైలబుల్గా లేదు, కానీ యూఎస్లో అయితే అవైలబుల్ తీసుకొచ్చారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే కనపడుతుందిగా, ఈ నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసుకొని జస్ట్ వాట్సాప్లో మీరు మీకు కావాల్సిన క్వశ్చన్ని అడిగారనుకోండి, చాట్ జీపీటీ ఆన్సర్ అయితే వస్తుంది. డైరెక్ట్గా అయితే మనం వాట్సాప్ నుంచి అయితే చాట్ జీపీటీని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాట్ జీపీటీని అయితే మనం వాట్సాప్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ చూసుకుంటే మనకి ఇది యూఎస్లోనే వర్క్ అవుతుంది, మనకి ఇండియా కూడా త్వరలోనే తీసుకొస్తారంట. ఈ ఫీచర్ వస్తే మాత్రం చాట్ జీపీటీని మనం డైరెక్ట్గా వాట్సాప్లో యూజ్ చేసుకోవచ్చు. వాట్సాప్లో చాట్ జీపీటీ యూజ్ చేయాలన్న అవసరం లేదు, ఎందుకంటే వాట్సాప్లో ఆల్రెడీ మనకి మెటాయి ఉంది. ఈ మెటాయి మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుంది. మనం చాట్ జీపీటీలో చేసే పనులన్నీ మెటాయిని యూజ్ చేసి చేసుకోవచ్చు. కాకపోతే చాట్ జీపీటీ కొంచెం అడ్వాన్స్ లెవెల్లో అయితే ఉంటుంది. ఒకవేళ మీరు చాట్ జీపీటీ యూజ్ చేయాలనుకుంటే ఫ్యూచర్లో వాట్సాప్ నుంచి డైరెక్ట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ తీసుకున్న మనకి సోనీ నుంచి. సోనీ అయితే 20 బిలియన్ ఇమేజ్ సెన్సర్ని అయితే అమ్మిందంట. మనకి ఈ సోనీ ఇమేజ్ సెన్సర్ని మనకు స్టార్ట్ చేసింది 1980లో వీళ్ళైతే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు 2024 కల్లా 20 బిలియన్ ఇమేజ్ సెన్సర్ని అయితే వీళ్ళైతే అమ్మినట్లయితే చెప్తున్నారు. వీళ్ళకి మార్కెట్ చూసుకుంటే మనకి 2019 నుంచి 2024 ఈ 5 సంవత్సరాల్లో డబుల్ అయిందంట. ఎందుకంటే మనకి బడ్జెట్లు కూడా మనకైతే సోనీ సెన్సర్స్ అయితే చాలా మొబైల్స్ అయితే వస్తున్నాయి. మనకి ఎక్కువ 2019 నుంచి కానీ 2020 నుంచి కానీ మనకైతే బడ్జెట్లు కూడా సోనీ సెన్సర్ని అయితే చాలా మొబైల్ అయితే యూజ్ చేస్తున్నాయి. దీని కారణంగా 2019 నుంచి 2024 ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళ అమ్మకాలు అయితే డబుల్ అయితే అయ్యాయంట. సోనీ ఇమేజ్ సెన్సర్ అనేది చాలా పాపులర్ అయితే అయిపోయింది. ప్రతి మనకి ఫ్లాగ్షిప్ మొబైల్లో సోనీ కెమెరా యూజ్ చేస్తారు. సోనీ LYT600 కానీ ఇలాగ మనం సెన్సర్స్ అయితే సోనీ అయితే ఎక్కువ చూస్తుంటాం మెయిన్ కెమెరాస్లో. బట్ ఇప్పుడైతే సోనీ సెన్సర్స్ అయితే చాలా పాపులర్ అయితే అయిపోయి వీళ్ళ అమ్మకాలు కూడా డబుల్ అయ్యాయంట. బట్ ఫ్యూచర్లో మనకి ఇంకా బడ్జెట్లో 10,000లో కూడా మనం అయితే సోనీ సెన్సర్లు అయితే చూడబోతున్నాం. చూడాలి వాటి క్వాలిటీ ఎలా ఉంటుంది. నెక్స్ట్ తీసుకున్న మనకి లెనోవో నుంచి. లెనోవో అయితే ఒక రోలబుల్ డిస్ప్లే అయితే ఒక ల్యాప్టాప్ అయితే తీసుకొని రాబోతుంది 2026లో. 2025లో అయితే కాదు, రోలబుల్ డిస్ప్లే ఉన్న ల్యాప్టాప్ని అయితే 2026లో అయితే తీసుకొని రాబోతుంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే బయటకు వచ్చి మీరైతే చూడవచ్చు. ఈ విధంగా అయితే ల్యాప్టాప్ అయితే ఉండబోతుంది. ఇది మనకి పైకి అయితే రోల్ అవుతుంది. మనం నార్మల్ యూజ్ చేసుకోవచ్చు, అలా పెద్ద స్క్రీన్ కావాలనుకుంటే రోల్ కూడా చేసుకోవచ్చు. టాప్కి అయితే రోల్ అవుతుంది. ఈ విధంగా ల్యాప్టాప్ అయితే తీసుకొని రాబోతుంది లెనోవో అయితే. మనకి రోలబుల్ డిస్ప్లే కాన్సెప్ట్ చాలా మొబైల్స్ అయితే మనకు వచ్చాయి. ఈ షో కేస్కి తీసుకొచ్చారు, కానీ బట్ ఇదైతే మార్కెట్లోకి తీసుకురాలేదు అమ్మడానికి అయితే. బట్ ఇప్పుడైతే మనకి ల్యాప్టాప్స్ కూడా రోలబుల్ డిస్ప్లే అయితే రాబోతున్నాయి. వీటి ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. ప్రైస్ మాత్రం చాలా హైలో అయితే ఉంటుంది. రోలబుల్ డిస్ప్లేస్ అంటే చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ యూజ్ చేయాలంటే ప్రైస్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. చూడాలి రోలబుల్ డిస్ప్లేతో వచ్చే మొబైల్స్ ఏంటో, అలాగే ల్యాప్టాప్స్ ఫస్ట్ ఏంటో ఈ లెనోవో అయితే 2026లో తీసుకొని రాబోతుంది. ఇక నెక్స్ట్ తీసుకున్న మనకి ఆండ్రాయిడ్ 16 నుంచి. ఆండ్రాయిడ్ 16 డెవలపర్ ప్రివ్యూ 2 అయితే రిలీజ్ చేశారు. నవంబర్లో తీసుకుంటే డెవలపర్ ప్రివ్యూ 1 అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు డిసెంబర్లో తీసుకుంటే డెవలపర్ ప్రివ్యూ 2 అయితే రిలీజ్ అయింది. అలాగే మనకి జనవరి ఫిబ్రవరిలో అయితే ఆండ్రాయిడ్ 16 సంబంధించిన బీట్ అయితే రోల్అవుట్ అయితే చేస్తారు. అలాగే మార్చ్ ఏప్రిల్లో అయితే మనకి ప్లాట్ఫామ్కి సంబంధించిన స్టెబిలిటీని అయితే చెక్ చేస్తారు. అలాగే మనకి
Q4 అంటే మనకి 2025 Q4 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో మనకి స్టేబుల్ వర్షన్ అయితే మనకైతే రోల్ అవుట్ చేస్తారంట. ఆండ్రాయిడ్ 16 సంబంధించిన మనకి స్టేబుల్ వర్షన్ అయితే ప్రెజెంట్ తీసుకుంటే మనకి ఆండ్రాయిడ్ 15 చాలా మొబైల్స్ రావాల్సిన మొబైల్కి అయితే రాలేదు. ఇప్పుడైతే ఆండ్రాయిడ్ 16కి అయితే వెళ్ళిపోయారు. చూడాలి, ఆండ్రాయిడ్ 15 వచ్చే మొబైల్స్ ఇంకా చాలా ఉన్నాయి, వాటికి వీళ్ళైతే స్టేబుల్ అయితే రోల్ అవుట్ చేయలేదు. నెక్స్ట్ చూసుకున్నా మనకి OnePlus నుంచి OnePlus 13R మనకి Qualcomm Snapdragon 8 Gen 3 అయితే రాబోతుంది. అఫీషియల్గా అమెజాన్లో ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇది మనకి Qualcomm Snapdragon 8 Gen 3 అయితే రాబోతుంది. దీని ప్రైస్ కూడా మనకి 40,000 కంటే తక్కువ ఉంటుందంట. 40,000 అంటే మనకి 35,000 నుంచి 40,000 మధ్యలో అయితే దీని ప్రైస్ అయితే ఉండొచ్చు. 13R అంటే కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది, మరీ 25,000 30,000 కాదు, 35,000 నుంచి 40,000 మధ్యలో అయితే ఉండొచ్చు. అక్కడ మనకి IQ Neo 10 సిరీస్ అయితే ఉంటాయి, ఆ ప్రైస్ పాయింట్లో అయితే వస్తాయి. అది కూడా మనకి Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇంకా దీనికంటే ప్రైస్ తక్కువ ఉండొచ్చు. ఆ మొబైల్ 30 నుంచి 35,000 మధ్యలో అయితే ఉండొచ్చు. IQ Neo 10 సిరీస్ అయితే రాబోతున్నాయి. ప్రైస్ అయితే ఒక 5,000 దాకా డిఫరెన్స్ అయితే ఉండొచ్చు IQ Neo 10కి అలాగే OnePlus 13Rకి. ఈ OnePlus 13R మనకి జనవరి 7వ తారీఖున అయితే లాంచ్ అవ్వబోతుంది. ఆ రోజే దీనికి సంబంధించిన ప్రైస్ అవైలబిలిటీ మొత్తం మనకి తెలుస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా మీరైతే ఎనేబుల్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోవడం వల్ల మన ఛానల్ నుంచి ఏదైనా కొత్త వీడియోస్ మీకైతే ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది, మీరైతే వాచ్ చేయొచ్చు. ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.